బ్యాక్ టు బ్యాక్ మిసైల్ లాంచెస్ తో మన ఇండియా తన డిఫెన్స్ పవర్ ని ప్రపంచానికి చూపిస్తోంది. మొన్న జూలై 23న కుసా లాంగ్ రేంజ్ మిసైల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వెంటనే నెక్స్ట్ డేనే భార్గవాస్త్ర అనే మరో అద్భుతమైన అస్త్రాన్ని కూడా లాంచ్ చేశారు. ఇంతకీ ఈ భార్గవాస్త్రం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, మన దేశపు మిషన్ సుదర్శన్ చక్రాలో దీన్ని కూడా యాడ్ చేస్తారా? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక డౌట్ రావచ్చు, డ్రోన్స్ ని అటాక్ చేయడానికి ఈ కొత్త సిస్టమ్ ఎందుకు? ఆల్రెడీ మన దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి కదా అని. నిజమే, కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఎనిమి వాడే ఒక డ్రోన్ కాస్ట్ మహా అయితే 25 లక్షలు ఉంటుందండి. ఆ చిన్న డ్రోన్ ని కాల్చడానికి మనం 5 కోట్ల రూపాయల విలువైన మిసైల్స్ ని వాడుతున్నాం. మనకే ఇక్కడ పెద్ద నష్టం జరుగుతుంది. అందుకనే తక్కువ కాస్ట్ తో డ్రోన్లను ఈజీగా ఆపేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ భార్గవాస్త్రాన్ని ఎంచుకుంది. విషయంలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కింద ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇక ఈ భార్గవాస్త్ర విషయానికి వస్తే ఇది పక్కా మేడ్ ఇన్ ఇండియా యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్. దీన్ని SDAL అనే వ్యవస్థ ద్వారా నాగపూర్ లో డెవలప్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో ముఖ్యంగా 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సెన్సర్స్, సెకండ్ వచ్చేసరికి వెపన్ సిస్టమ్, అలానే థర్డ్ వన్ వచ్చేసరికి C4I. మన బార్డర్ చుట్టూ 6 కిలోమీటర్స్ రేంజ్ లోకి ఏదైనా ఎనిమీ డ్రోన్ ఎంటర్ అవ్వగానే ఈ సెన్సర్స్ వెంటనే అలర్ట్ అవుతాయి. ఆ డ్రోన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేస్తాయి. అప్పుడు దీన్ని వెపన్ సిస్టమ్ లో ఉన్న 64 మైక్రో మిసైల్స్ ఒకేసారి విడిపోయి ఆ డ్రోన్ల మీద దాడి చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. ఇలా ఈ భార్గవాస్త్ర వర్క్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ భార్గవాస్త్ర ఇంటర్నల్ ట్రయల్స్ లో ఉంది. ఈ ఇయర్ అక్టోబర్ కల్లా మన ఇండియన్ ఆర్మీ దీన్ని పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే దీన్ని మన సుదర్శన్ చక్రలో యాడ్ చేస్తారా అంటే అబ్సల్యూట్లీ ఎస్ అనే చెప్తాను. 2030 కల్లా మన ఇండియా ఒక 3 లేయర్ ప్రొటెక్టివ్ షీల్డ్ గా మారబోతుంది. అందులో ఈ భార్గవాస్త్ర కూడా ఒక మెయిన్ పార్ట్ గా ఉంటుంది. మరి 2030 కల్లా ఇలాంటి మిసైల్ సిస్టమ్స్ అన్ని పూర్తి అవ్వాలి అని అనుకునే వాళ్ళు మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.